సో హలో స్టూడెంట్స్, సో ఇవాళ మనం డెఫినేషన్స్ అన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ యూనిట్లో ఉన్న డెఫినేషన్స్ అన్ని కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. సో సీ హియర్ వెక్టార్ స్పేసెస్ అండ్ సబ్ స్పేసెస్. Okay, first of all we have to see the definition of vector space. Okay, so vector space is nothing but let V be a non-empty set whose elements are called vectors and F be a field whose elements are called scalars. The set V is said to be a vector space if V of F satisfies the following conditions or properties. Okay, so first of all see here, let V be a non-empty set, that is nothing but it contains some elements. That's why here we say that V be a non-empty set and whose elements are called vectors. దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమంటున్నాం మనం, వెక్టార్స్ అంటున్నాం. ఓకే, అండ్ F be a field. ఓకే, అండ్ F be a field whose elements are called scalars. ఓకే, మనం ఆల్రెడీ ఫీల్డ్ డెఫినేషన్ ఇంతకుముందు రింగ్స్లో చూసాం కదా. సో అది so FB a field whose elements are called scalars. The set V is said to be a vector space. సో వీని వెక్టార్ స్పేస్ కావాలి అంటే, వీని వెక్టార్ స్పేస్ అనాలి అంటే మనకి కింద ఉన్న ప్రాపర్టీస్ అన్ని సాటిస్ఫై కావాలని చెప్తున్నాడు, ఓకేనా. సో ఫీల్డ్ ఇవన్నీ కూడా మనం బేసిక్స్లో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఫీల్డ్ డెఫినేషన్, రింగ్ అండ్ గ్రూప్, ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం, ఓకేనా. సో సి హియర్ ప్రాపర్టీస్, ఏమేమి ప్రాపర్టీస్ సాటిస్ఫై కావాలి చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ. సో ఆల్రెడీ మనకి క్లోజర్ ప్రాపర్టీ అనేది గ్రూప్లో వచ్చింది అండ్ రింగ్ థియరీలో కూడా వచ్చింది. ఓకే, సో సి హియర్ క్లోజర్ ప్రాపర్టీ లెట్ యూ బార్ కమ్మ వి బార్ బిలాంగ్స్ టు వి, that implies u bar plus v bar belongs to V. Okay, so closure property is nothing but we have to take two vectors from V, so that addition is also belongs to V, that is said to be a closure property with respect to the addition. Okay, and next the second one is associative property. So in associative property we have to take three vectors from V, that is u bar, v bar, w bar belongs to V, that implies u bar plus v bar plus w bar is equal to u bar plus v bar plus w bar. Okay, so LHS is equal to RHS. Okay, that is u bar plus v bar plus w bar is equal to u bar plus v bar plus w bar. So this is the associative property. Here in associative property we have to take three vectors from V. And next identity property. Okay, in identity property let u bar belongs to V and 0 bar belongs to V, that implies u bar plus 0 bar is equal to 0 bar plus u bar is equal to u bar. మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే చూడండి, విత్ రెస్పెక్ట్ టు అడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0. ఓకే, మనకి ఆల్రెడీ గ్రూప్స్లో చూసాం, రింగ్స్లో చూసాం. సో ఇక్కడ ఏంటి, విత్ రెస్పెక్ట్ టు అడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0 అండ్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 1. ఓకే, సో సి హియర్ మనకి 0తోన యాడ్ చేస్తేనే మళ్ళీ సేమ్ ఎలిమెంట్ వస్తుంది మనకి. ఓకే, సో 0 bar is the additive identity in V. Okay, so next fourth one is inverse property. Let u bar belongs to V, there exists minus u bar belongs to V, that implies u bar plus of minus u bar is equal to minus u bar plus u bar is equal to 0 bar. Okay, so let we have to take u bar, one vector from V, there exists a minus u bar, that is minus u bar belongs to is also belongs to V, such that which condition is satisfies here, u bar plus of minus u bar is equal to minus u bar plus u bar is equal to 0 bar. ఓకే, అంటే దేంతో అయితే మనం యాడ్ చేస్తామో మళ్ళీ మనకి యాడ్ చేసినప్పుడు ఏది రావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చిందంటే దాన్ని మనం ఏమంటాం, మనం తీసుకున్న వెక్టార్కి ఇన్వర్స్ అంటాం. సో యూ బార్ తీసుకున్నాం కదా, యూ బార్కి ప్లస్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 రావాలంటే ఏం చేయాలి, మనం మైనస్ యూ బార్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 0 బార్ వస్తుంది. సో ఇక్కడ మైనస్ యూ బార్ అనేది ఏమవుతుంది మనకి, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ యూ బార్ ఇన్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఫోర్ ప్రాపర్టీస్, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయితే మనం దాన్ని ఏమన్నాం, గ్రూప్ అన్నాం. ఓకే, గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ దీస్ 4 ప్రాపర్టీస్ ఆర్ సెడ్ టు బి గ్రూప్. ఓకే, సో ఫిఫ్త్ వన్ ఈస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. లెట్ u bar comma v bar belongs to V, that implies u bar plus v bar is equal to v bar plus u bar. Okay, this is the fifth one, that is a commutative property. These 5 properties are said to be a satisfied, then we say that is a abelian group. Commutative group, commutative with group is called abelian group. Okay, ఈ 4 ప్రాపర్టీస్తో పాటు మనకి 5th ప్రాపర్టీ ఏది, కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయితే దాన్ని మనం ఏమంటాం, ఎబిలియన్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు అడిషన్. అందుకనే కింద రాసాం చూడండి, therefore V plus is an abelian group. Okay, so next is 6th one, let C belongs to F, u bar belongs to V, that implies C into u bar belongs to V is called scalar multiplication. Okay,
let C belongs to F, U bar belongs to V, that implies C into U bar belongs to V is called scalar multiplication property. ఓకేనా, గుర్తుకుండాలి. ఇక్కడ 1 స్కేలార్ తీసుకుంటున్నాం. ఇంతకుముందు 5th ప్రాపర్టీస్ వరకు అన్నీ కూడా మనం వెక్టార్సే తీసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ 6th ప్రాపర్టీ నుంచి ఒక స్కేలార్ అండ్ వెక్టార్ తీసుకుంటున్నాం. ఓకే, సో లెట్ C belongs to F and U bar belongs to V, that implies C into U bar belongs to V is called scalar multiplication property. Okay. So in 7th one, here we have to take 2 vectors and 1 scalar. So see here, C into U bar plus V bar is equal to C into U bar plus C into V bar for all U bar comma V bar belongs to V comma C belongs to F. C belongs to F. So here we have to take C. We have to multiply with U bar plus V bar. Scalar is multiply with U bar plus V bar. We get here C into U bar plus C into V bar for all U bar comma V bar belongs to V and C belongs to F. And 8th one is C plus D. So here we have to take 2 scalars and 1 vector. C plus D into U bar is equal to C into U bar plus D into U bar for all U bar belongs to V comma for all C comma D belongs to F. Okay, so C into D U bar is equal to C D of U bar for all U bar belongs to V, C comma D belongs to F. Okay, and 10th one, 1 into U bar is equal to U bar for all U bar belongs to V. So these 10 conditions are satisfied, that is said to be a vector space. So once again, see here, vector space definition: let V be a non-empty set whose elements are called vectors and F be a field whose elements are called scalars. The set V is said to be a vector space if V of F satisfies the following conditions. Okay, first one, closure property, that is U bar comma V bar belongs to V, that implies U bar plus V bar is also belongs to V. And second one, associative property, let U bar comma V bar comma W bar belongs to V, that implies U bar plus V bar plus W bar is equal to U bar plus V bar plus W bar. Okay, this is associative property. And third one, identity property, that is let U bar belongs to V, 0 bar belongs to V, that implies U bar plus 0 bar is equal to 0 bar plus U bar is equal to U bar. So therefore 0 bar is the additive identity in V. Okay, and fourth property, inverse property, so let U bar belongs to V, there exists minus U bar belongs to V, that implies U bar plus of minus U bar is equal to minus U bar plus U bar is equal to 0 bar. So therefore minus U bar is the additive inverse of U bar in V. Okay, so next, fifth one, commutative property, let U bar comma V bar belongs to V, that implies U bar plus V bar is equal to V bar plus U bar. So therefore V plus is an abelian group. So ఇవన్నీ 5 కండిషన్స్ అన్నీ మనకు తెలుసు. సో ఇక్కడ 6th one నుంచి 10th వరకు మనకి కొత్త ప్రాపర్టీస్. సో see here, let C belongs to F, U bar belongs to V, that implies C into U bar belongs to V is called scalar multiplication. And 7th one, C into U bar plus V bar is equal to C into U bar plus C into V bar for all U bar comma V bar belongs to V comma C belongs to F. And 7th one is C plus D into U bar is equal to C into U bar plus D into U bar for all for all U belongs to V and C comma D belongs to F. And 9th one, C into D U bar is equal to C D of U bar for all U bar belongs to V, C comma D belongs to F. And 10th one, 1 into U bar is equal to U bar for all U bar belongs to V. So these 10 conditions are satisfied, then we say that V is a vector space. Okay now. సో నెక్స్ట్ డెఫినేషన్ ఏముందో చూద్దాం. సో ఈ లీనియర్ ఆల్జీబ్రాలో డెఫినేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్లో డెఫినేషన్, డిఫైన్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, డిఫైన్ వెక్టర్ స్పేస్, డిఫైన్ బేసిస్, ఇవన్నీ అడుగుతుంటాడు. కాబట్టి డెఫినేషన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినేషన్ అర్థమవుతేనే మనకి ప్రాబ్లం కానీ థీరం కానీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని వెక్టర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టర్ స్పేస్ కండిషన్స్ తెలిసి ఉండాలి. ఓకేనా, సో నెక్స్ట్ సీ హియర్ సబ్ స్పేస్. సో సబ్ స్పేస్ డెఫినేషన్ ఏమో చూడండి, ఏ సబ్ స్పేస్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V ఈజ్ ఏ సబ్సెట్ H of V that has the three following laws. ఓకేనా, ఇక్కడ H అనేది Vకి ఏమవుతుంది, సబ్ స్పేస్. ఓకేనా, సబ్సెట్ అయితే ఆ హెచ్ అనేది వీకి సబ్ స్పేస్ కావాలి అంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలని చెప్తున్నాడు. ఓకేనా, ఫస్ట్ కండిషన్ ఏంటిది, ద జీరో వెక్టర్ ఆఫ్ V ఇన్ హెచ్, దట్ ఈస్ 0 బార్ బిలాంగ్స్ టు హెచ్, అంటే 0 బార్ అనేది మనకి హెచ్లో ఉండాలి అని చెప్తున్నాడు. ఓకేనా, ఓకే,
సో సెకండ్ వన్ హెచ్ ఈజ్ క్లోజ్డ్ అండర్ అడిషన్. ఓకేనా, హెచ్ ఈజ్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అంటే క్లోజ్డ్ ప్రాపర్టీ సింప్లీ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు అడిషన్ that is satisfies closed property. So that is u bar comma v bar belongs to h, that implies u bar plus v bar belongs to h. Okay, so third one, h is closed under scalar multiplication. So that is c belongs to f, u bar belongs to h, that implies c into u bar belongs to h. సో ఇక్కడ సబ్ స్పేస్ హెచ్ అనేది వీకి సబ్సెట్ అని తీసుకుంటే హెచ్ అనేది వీకి సబ్ స్పేస్ కావాలి అంటే మనకి 3 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద జీరో వెక్టార్ ఆఫ్ హెచ్ ఇన్ v in h. Okay, that is 0 bar belongs to h. And second one, h is closed under addition ante closure property with respect to addition satisfy all, that is u bar comma v bar belongs to h, that implies u bar plus v bar is also belongs to h. So third one, h is closed under scalar multiplication. So that is c belongs to f, u bar belongs to h, that implies c into u bar is also belongs to h. These 3 conditions are satisfied, that is said to be a subspace. Okay. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ థీరం స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ సబ్ స్పేస్ కావాలంటే 3 కండిషన్స్ కదా అని చెప్పాం. ఇప్పటి నుంచి ఈ థీరం కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే ఏమి చూడండి, లెట్ v be a vector space and h is subset are equal to v, and h is a subspace of v if and only first condition is u bar plus v bar belongs to h, that implies for all u bar comma v bar belongs to h. Okay, second condition is let c belongs to f and u bar belongs to h, that implies c into u bar belongs to h. అంటే h అనేది సబ్ స్పేస్ కావాలి అంటే క్లోజ్డ్ అండర్ అడిషన్ కావాలి, స్కేలార్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయితే దాన్ని ఏమంటాం మనం, h అనేది సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయినా దాన్ని ఏమని చెప్పొచ్చు, హెచ్ని సబ్ స్పేస్ అని చెప్పొచ్చు వీకి. ఓకేనా, ఇది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, ఓకే ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఇస్ ఆల్సో ఏ సబ్ స్పేస్ అంటున్నాడు. ఓకేనా, 2 సబ్ స్పేసెస్ తీసుకుంటే దాని ఇంటర్సెక్షన్ కూడా ఏమవుతుంది అంటున్నాడు ఇక్కడ, సబ్ స్పేస్. ఓకే, ఇది షార్ట్ ఆన్సర్కి ఇంపార్టెంట్. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఇస్ ఆల్సో ఏ సబ్ స్పేస్. ఆర్ ఇఫ్ h, k are 2 subspaces of V, then h intersection k is also a subspace of V. Both are same. ఎగ్జామ్లో ఎలా అడగడానికనే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ చూడండి, ద యూనియన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఈజ్ నీడ్ నాట్ బి ఏ సబ్ స్పేస్. ఓకేనా, అంటే ఇంటర్సెక్షన్ అనేది సబ్ స్పేస్ అవుతుంది అని చెప్తున్నాడు, కానీ యూనియన్ అనేది నీడ్ నాట్ బి ఏ సబ్ స్పేస్ అంటున్నాడు. ఓకే, ఓఆర్ఆర్ దీన్ని ఎట్లా అడుగుతారు చూడండి, ఇఫ్ h, k are 2 సబ్ స్పేసెస్ ఆఫ్ V, దెన్ h యూనియన్ k ఈజ్ నీడ్ నాట్ బి ఏ సబ్ స్పేస్ ఆఫ్ V. ఓకేనా, h యూనియన్ k అనేది సబ్ స్పేస్ కావాలనేది అయితే ఏం లేదు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ డెఫినేషన్ చూడండి ఇక్కడ, if h and k are 2 subspaces of V, we define the sum. Okay, we define the sum h plus k as ఇట్లా h అనేది k అనేది 2 సబ్ స్పేసెస్, దాని యొక్క సమ్ని ఎట్లా డిఫైన్ చేస్తుంది చూడండి, h plus k is equal to w bar such that w bar is equal to u bar plus v bar for some u bar belongs to h and for some v bar belongs to k. Okay, సో దాని సమ్ ఎట్లా, h plus k is equal to w bar such that w bar is equal to u bar plus v bar for some u bar belongs to h and for some v bar belongs to k. ఓకే, సో థీరం స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, సమ్ గురించి ఇస్తున్నాడు. ఇక్కడ ఇంతకుముందుకేమో యూనియన్ గురించి ఇచ్చాడు, ఇక్కడ సమ్ గురించి. సో ఇఫ్ h and k are 2 subspaces of a vector space vector v, then h plus k is also a vector space. అంటే దాని సమ్ కూడా ఏమవుతుంది అన్నాడు, వెక్టర్ స్పేస్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా, సో నెక్స్ట్ లీనియర్ కాంబినేషన్. So linear combination definition, see here, given vectors v1 bar, v2 bar, dash 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 vn bar, and given scalar c1 comma c2 comma dash 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 cn, the vector y defined by y is equal to c1 v1 bar plus c2 v2 bar plus up to so on cn vn bar is called a linear combination of v1 bar, v2 bar, dash 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 vn bar with the coefficients of c1 comma c2 comma dash 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 cn. So linear combination also important. Okay, given vectors v1 bar, v2 bar, dash 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 vn bar and the given scalars are c1 bar, c2 bar, c1 c2 dash 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 cn bar cn, the vector y, ఇక్కడ ఒక వెక్టర్ y ని ఎట్లా డిఫైన్ చేస్తున్నారండి, the vector y is a linear combination of the given vectors. Okay, so
y is equal to c1 v1 bar plus c2 v2 bar plus up to so on cn vn bar is called a linear combination of v1 bar v2 bar dash 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 vn bar with the coefficients c1 comma c2 comma dash 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 cn. Okay, this is a linear combination definition. Okay, so next linear combination పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. Okay, next is span. Okay, see here span definition. Let v1 bar v2 bar dash 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 vp bar be any set of p vectors, then the set of all linear combination of v1 bar v2 bar dash 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 vp bar is denoted by span of v1 bar v2 bar dash 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 vp bar and is called the set spanned or generated by v1 bar v2 bar dash 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 vp bar. Okay, see here once again. Let v1 bar v2 bar dash 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 vp bar be any set of p vectors. అక్కడ ఎన్ని సెట్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నాయి? p సెట్ ఆఫ్ వెక్టర్స్ ఉన్నాయి. ఓకే, దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ v1 bar v2 bar dash 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 vp bar ఈజ్ డినోటెడ్ బై ద స్పాన్ ఆఫ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ ఆఫ్ ఎన్ని వెక్టర్స్ అంటున్నారు? p వెక్టర్స్ అన్న తర్వాత ఏమన్నాడు? దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ v1 bar v2 bar dash 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 vp bar. ఇక్కడ మనం తీసుకునే ఈ సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ v1 bar ది v2 bar dash 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 vp bar, the set of all linear combinations of v1 bar v2 bar dash dash vp bar is denoted by, it is denoted by how like this span of v1 bar v2 bar dash 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 vp bar and is called the set of and is called the set spanned or generated by v1 bar v2 bar dash 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 vp bar. Okay, this is a span definition. The set of all linear combination is called a span. Okay, so in other words, span of v1 bar v2 bar dash 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 vp bar is the collection of all vectors that can be written in the form c1 v1 bar plus c2 v2 bar plus up to so on cp vp bar with the scalar c1 c2 dash 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 cp. In other words, span of v1 bar v2 bar dash 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 vp bar is the collection of all vectors that can be written in the form. ఎట్లా రాస్తున్నాం దా ఫామ్ని మనం? c1 v1 bar plus c2 v2 bar plus up to so on cp vp bar with the scalar c1 c2 dash 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 cp. ఓకే, దిస్ ఈస్ ద స్పాన్. ఓకే, ఇంకా మనం డీప్గా కూడా తర్వాత మళ్ళీ దీనిపైన థీరమ్స్ అట్లా ఫాలో అవుదాం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు అన్ని డెఫినేషన్స్ చూస్తాం కదా, సో అలాగనే మళ్ళీ కొన్ని థీరమ్ స్టేట్మెంట్స్ కూడా మళ్ళీ మనం చూద్దాం. ఓకే, ఇక్కడ నోట్ చూడండి. Span of v1 bar v2 bar dash dash vp bar contains every scalar multiple of each other. So span of v1 bar v2 bar dash dash vp bar contains every scalar multiple of each other. So that so example, see here, if we consider v1 then c v1 bar is equal to c v1 bar plus c 0 into v2 bar plus up to so on 0 into vp bar. Okay, so next in particular, zero vector must be in span of v1 bar v2 bar dash 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 vp bar. అంటే జీరో వెక్టర్ అనేది కంపల్సరీగా స్పాన్ ఆఫ్ v1 bar v2 bar dash 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 vp barలో ఉంటుందని చెప్తాను. ఓకే, దీనిపైన స్పాన్ సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? నల్ అండ్ కాలమ్ స్పేస్ అండ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, సో సీ హియర్ నల్ స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, నల్ స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చూడండి. ద నల్ స్పేస్ ఆఫ్ ఏ m/n మ్యాట్రిక్స్ ఏ రిటర్న్ యాజ్ నల్ ఏ. ఎట్లా రాస్తున్నాడు ఇక్కడ? నల్ స్పేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ని ఎట్లా డిఫైన్ చేస్తున్నాడు, ఎట్లా డినోట్ చేస్తున్నాడు? నల్ ఏగా రాయమని చెప్తున్నాడు. ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ నల్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ టు ద హోమోజీనియస్ ఈక్వేషన్. It is a set of all solutions to the homogeneous equation ax bar is equal to 0 bar. Okay, so a11 a12 a13 a21 a22 a23 x1 x2 x0 0. Okay, so this is a null space of a matrix. ఓకేనా, ఇక్కడ ఎట్లాంటి నల్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం తీసుకోవాలి? నల్ స్పేస్ ఏఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఈక్వేషన్. ఏఎక్స్ బార్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఎక్స్ బార్ ఇస్తే మనం దాన్ని ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు 0 బార్ రాస్తే దాన్ని మనం ఏమంటాం? నల్ స్పేస్. ఓకే, సో నెక్స్ట్ దానిపైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సీ నెక్స్ట్ క్లాస్. ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో వన్స్ అగైన్ వీ హ్యావ్ టు రిపీట్ ద డెఫినేషన్స్ ఓన్లీ. ఓకే,
So next is the column space of a matrix. So the column space of an m by n matrix A written as column A is a set of all linear combination of the columns of A. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, నల్ స్పేస్నేమో నల్ ఏతో డినోట్ చేస్తున్నాడు, కాలమ్ స్పేస్ని కాలమ్ ఏతో అంటే COLAతో డినోట్ చేస్తున్నాడు. ఓకేనా. కాలమ్ స్పేస్ అంటే ఏం చెప్తున్నాడు, ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ద కాలమ్ ఆఫ్ ఏ. ఓకేనా. ద కాలమ్ స్పేస్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద కాలమ్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ ఏ కాలమ్ స్పేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం వన్స్ అగైన్. నెక్స్ట్ linear transformation. Okay, see here, linear transformation. A function t from r to the power of n into r to the power of m is said to be linear transformation. T from r to the power of n to r to the power of m if t of u bar plus v bar is equal to t of u bar plus t of v bar for all u bar comma v bar belongs to r to the power of n. T of c into u bar is equal to c into t of u bar for all u bar belongs to r to the power of n and for all c belongs to r. So see here, linear transformation is nothing but a function t from r to the power of n to r to the power of n into r to the power of m is said to be a linear transformation. అంటే t అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాప్ అవుతుంది, r to the power of n నుంచి r to the power of mకి మ్యాప్ అవుతుంది. దీన్ని మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలంటే కింద 2 కండిషన్స్ సాటిస్ఫై కావాలి. సో ఫస్ట్ వన్, t of u bar plus v bar is equal to t of u bar plus t of v bar for all u bar comma v bar belongs to r to the power of n. And second one, t of c into u bar is equal to c into t of u bar for all u bar belongs to r to the power of n and for all c belongs to r. Okay, once again see here, a transformation, a function t from r to the power of n into r to the power of m is said to be linear transformation. That is t from r to the power of n to r to the power of m if t of u bar plus v bar is equal to t of u bar plus t of v bar for all u bar comma v bar belongs to r to the power of n. And second one, t of c into u bar is equal to c into t of u bar for all u bar belongs to r to the power of n and for all c belongs to r. Okay, this is a linear transformation. Definition is also very very important. Okay, linear transformation పైన ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అండ్ డెఫినేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. లాంగ్ ఆన్సర్కి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే లాంగ్ ఆన్సర్లో మనకి AB అని ఉంటాయి కదా, 9AB అని. సో AB దాంట్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీనిపైన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, so see here, linearly independent. So see here, what is linearly independent and what is linearly dependent sets. Okay, linearly dependent concept is also very very important. So see here, linearly independent, an index is set of vectors v1 bar, v2 bar, dash 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 vn bar in a vector space V is said to be a linear independent set. That is, we have to write down Li. Okay, if the vector equation c1 v1 bar plus c2 v2 bar plus up to so on cn vn bar has only the trivial solution, that is c1 is equal to c2 is equal to up to so on cn is equal to 0. Okay, the set v1 bar v2 bar dash 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 vn bar is said to be linearly dependent. So if equation 1 has a non-trivial solution or